వానకాలంలో వానలు పడకున్నా, ఎండాకాలంలో ఎండలు కొట్టకున్నా, చలికాలంలో చలి పెట్టకున్నా, బీపీ పేషెంట్లు టైంకు బీపీ గోళీలు వేసుకోకున్నా, షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ దొరకకుండా నడుస్తుందేమో కానీ పొద్దుగాల 10 కొట్టంగానే వైన్స్ల షటర్లు మీదికి లేవకుంటా మాత్రం ప్రళయం ముంచుకొచ్చి ప్రాణాలు పోయినంత పని అవుతుంది మందుబాబులకు. ఏ షాపులు తెరిచినా తెరవకున్నా ఓకే కానీ వైన్ షాపు తెరవకుంటే ఎంత నష్టం ఎంత కష్టం ఉంది అసలు. 10 గంటలకు ఓపెన్ చేయాల్సిన వైన్స్ తెరవకుంటే ఎంత ఆగమవుతారో చూడుర్రి మన ట్యాక్సీ పేయింగ్ కస్టమర్లు. అన్యాయం సల్లగుండా మరీ అన్యాయం చేస్తురు పో. నువ్వు వస్తావని సినిమాల కోట శ్రీనివాసరావు కామెడీ సీనే యాదొస్తుంది. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైన్సుల కథ చూస్తుంటే టైం సెన్స్ కాదు, టైంకు వైన్సులు తెరవకుంటే మందుబాబులు ఏమైపోతారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అవుతుంది. రాను రాను మందుబాబులు అంటే పురాగా ఇలువ లేకుండా అవుతుంది అసలు. ఇగో ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 10 అవుతుందా, ఎప్పుడు షటర్ మీదికి లేపుతారా అని ఎట్లా ఎదురు చూస్తున్నారో చూడు వీళ్ళంతా. మరీ వైన్స్ ముంగట కూర్చుంటే ఏం బాగుంటుందని అలవాటు ఉన్నా బయట వడలేనోళ్ళేమో అట్లట్లా పండ్ల మీద పోతున్నట్టు చేసుకుంటా అటటే బండ్ల మీద నడుచుకుంటా చక్కర్లు కొడుతున్నారు. కానీ ఎంతసేపటికి వైన్స్ తెరవలే, ఇంతకు ఎందుకు తెరుస్తలేరట అని అరుచుకుంటే నెత్తి మీద పిడుగు పడ్డంత వార్త చెప్పిరట ఇవాళ వైన్సులు తెరవము అని. ఏపీలా పాత సర్కారోళ్ళ వైన్స్ కాంట్రాక్టు ఒడిచిందట. మళ్ళా కొత్త టెండర్లు కాంట్రాక్టుల ప్రోగ్రాం నడుస్తుంది. అయితే అదివరదాకా ఎవరు నడిపిస్తారో కానీ ఉన్న కాడికి స్టాక్ అమ్ముకొని ఉడగొట్టుకోవాల్సి ఉంటది. మరి స్టాక్ పురాగా అయిపోయిందో లెక్కలు గిక్కలు చేసుకునేది ఉందో గాని పొద్దెక్కబట్టినా షటర్ తీయలే. పోనీ ఈ ఒక్కనాడన్నా ఊకుంటామని అనుకుందామంటే తెల్లారితే మళ్ళా గాంధీ జయంతి అంటే ఇవాళ కూడా వైన్సులు తెరవరు. ఇక ఈ ముచ్చట తెలివంగానే ఎంత రంది పడుతున్నారో చూడు. తాగి వాళ్ళు మానేది ఒకేసారి చచ్చిపోమా, తాగి వాళ్ళకి అది మరి ఒకేసారి సడన్గా అతి అయితే మేము పాడైపోతాం కదండి. అది దాని గురించి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అసలే గొంతుల సుక్క వాడింది, కాలు చేతులు ఆడాయట పాపం. నాలుగే వీడుసుకపోయి తలకాయ వేలిపోయినట్టు అవుతుందట. ఇక ఈ 2 రోజులు గండం ఎట్లా గడుస్తుందో ఏమో. అయినా ఈ వైన్సోలు సలగుండా నిన్నయాల టెక్నాలజీ పుణ్యమాని వాన రాకడ తెలుస్తుంది, ప్రాణం పోకడసుంటి తెలుస్తుంది. కానీ వైన్సులు బంద్ చేసే ముచ్చట తెలియకుండా చేస్తారా? 2 రోజుల పాటు వైన్సులు బంద్ ఉంటాయనో కనీసం ఓ కాగితం ముక్కన్న ఆ షటర్ మీద అంటేయరా అని నీళ్ళుక్కుంటే ఎదురు చూసిరట పాపం. అయినా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు సాటుమాటంగా అమ్మి ఆదుకునే ఆపద్బాంధవులు ఉండకపోతారా? కానీ పగోలకు కూడా రావద్దు ఇసుంటి మందు కష్టాలు అనుకుంటున్నారట వీళ్ళ బాధలు చూసిన సాటి మందుబాబులంతా.